హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగెల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైల్లో చూసారో తమ్నైల్ మీదనే మన టాపిక్. కాకపోతే దాని గురించిన కొంత ఇన్ఫర్మేషన్ ఆడియన్స్కి తెలియాలి. అంటే మన టాపిక్లకి వెళ్ళడానికి మేజర్గా ముందు అసలు ఇన్సిడెంట్ ఏంటి, ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అనే దాని గురించి ఫస్ట్ డీటెయిల్గా మాట్లాడుకొని అప్పుడు మెయిన్ టాపిక్లకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. జస్ట్ 65 సబ్స్క్రైబర్స్ బ్యాలెన్స్ ఉన్నారు. సో టగటగా కొట్టేస్తే మనం 1K మైల్ టోన్కి రీచ్ అయిపోతాం. సో లేట్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. నేను ప్రజెంట్ ఏవైతే ట్రెండింగ్ కాంట్రవర్సీ న్యూసెస్ కాకుండా మూవీ రివ్యూస్ కూడా చేస్తూ ఉంటాను. మన మేజర్ టార్గెట్ అది. కానీ ఇంపార్టెంట్ ఇలాంటివి బిఫోర్ మంగ్లీ వీడియో చేశాను, అలాగే ఇలాంటి వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. అవి ఇంపార్టెంట్ అనిపిస్తే మాత్రమే. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. సో మన ఇండియాలోనే ఒక రాష్ట్రానికి చెందిన ఒక యువకుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మా చెల్లెలు అంత్యక్రియలు చేయడానికో సంథింగ్, అంటే డీటెయిలింగ్ అనేది అదే ఉంది. అంటే మన ఫ్యాక్ట్ ఛానల్ కాదు, ఇన్ డీటెయిల్ తెలుసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో అతను వెళ్ళి, ఒక వ్యక్తి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, నాకు 19,000 రూపాయల చేంజ్ మా చెల్లెల అకౌంట్లో ఉంది, అది విత్డ్రా చేయాలి అని అడిగారు. అడిగితే బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, లేదు, ఎవరైతే హోల్డర్ అంటే అకౌంట్ హోల్డర్ ఉన్నారో, అకౌంట్ ఎవరి పేరు మీద ఉందో ఆ వ్యక్తి వస్తేనే ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇతను ఏం చేశారంటే, డైరెక్ట్ చెల్లెలు ఆల్రెడీ చనిపోయింది. సో ఆవిడ శవాన్ని మరి పూడ్చిపెడితే తీశారో సంథింగ్, అసలు ఏం జరిగిందో తెలియదు, కానీ శవాన్ని తన భుజాల మీద వేసుకొని రోడ్డు వెంట నడుచుకుంటూ బ్యాంక్ వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. అసలుకి ఒళ్ళు గగ్గురు పొడిచే సన్నివేశం అది. ఇప్పుడు మీరు ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా ప్రజెంట్ అదే ట్రెండింగ్లో ఉంది. మీరు ఏ సోషల్ మీడియాను ఓపెన్ చేయండి, ఇంక్లూడింగ్ గూగుల్ ఓపెన్ చేసినా కూడా అదే ఉంది. సో దాని గురించే నేను కొన్ని రూల్స్, గవర్నమెంట్ కొన్ని రూల్స్ చేంజ్ చేయాలి అని పెట్టాను. సో ఆ బ్రదర్, అంటే ఆ యువకుడు, ఒక చెల్లెల శవాన్ని భుజం మీద వేసుకొని సొసైటీలో, అంటే జనాల మధ్యలో ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అతను ఎలా కనపడతాడు చెప్పండి? ఒక సైకోలాగా కనపడతాడు, ఒక నరమాంస భక్షకులాగా కనపడతాడు. అసలు ఏంటి, ఇతను క్షుద్ర పూజలు చేసేవాడా, ఏంటి ఇలా చేస్తున్నాడు అని చాలా మందికి చాలా రకాల డౌట్స్ వస్తాయి. సో ఫైనల్గా తెలిసింది ఏంటి అంటే, బిఫోర్ చెప్పినట్టే బ్యాంక్లో ఆ హోల్డర్, అకౌంట్ హోల్డర్ పర్సన్ ఉంటేనే అమౌంట్ ఇస్తానని చెప్పడంతో తన చెల్లెల శవాన్ని తీసుకెళ్ళాడు ఆ యువకుడు. ఫైనల్గా మరి అమౌంట్ తీసుకున్నాడో లేదో కూడా ఇంకా డీటెయిలింగ్గా తెలియదు. సో ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర రాలేదు. అతను చెప్పే మాటలు ఏంటి అంటే, అక్కడ వాళ్ళు అడుగుతున్నాడు, అతను ఒక హిందీ పర్సన్, మేబీ అంటే మహారాష్ట్ర అండ్ ఒడిస్సా, ఇలా అంటే హిందీ రాష్ట్రాలు ఉన్నాయి కదా, అక్కడ పర్సన్ అనమాట. అక్కడ జరిగిన సన్నివేశం ఇది. 19,000 రూపాయల చేంజ్ అతను అడిగాడు. అంటే అతను వేసుకున్న కాస్ట్యూమ్ కానీ, అతను రూపం కానీ, అవన్నీ చూస్తే అతను బతుకుతున్న బతుకు కూడా మిడిల్ క్లాస్ కంటే బిలో అనమాట. 19,000 రూపాయలు అనేది అతనికి చాలా హైయెస్ట్ మనీ. సో ఆ మనీ కోసం అతను వెళ్ళినప్పుడు జరిగిన సన్నివేశం ఇది. దీంట్లో భాగంగా నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే, ఏదైతే గవర్నమెంట్ రూల్స్, బ్యాంక్ అంటే ఏంటి, ప్రైవేట్ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, ఇవి గవర్నమెంట్ పెట్టిన రూల్స్నే ఫాలో అవుతుంటాయి. సో ఫర్దర్గా ఆ బ్యాంక్ పెట్టిన రూల్స్ని ఫాలో అవుతుంటారు. ఆ రూల్స్ చేంజ్ అవ్వాలి, చేంజ్ చేయాలి. అవే కాదండి, చాలా రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ అన్ని కూడా కొద్దిగా చేంజ్ చేయాలి. చేంజ్ చేయడం అంటే మొత్తం తీసివేయమని కాదు, దానికి ఆథరైజ్డ్గా కొన్ని రూల్స్ పెట్టాలి, దానికి ఆపోజిట్ కొన్ని రూల్స్ పెట్టాలి. పెడితేనే ఇలాంటి పరిణామాలు జరగకుండా ఇంకా సద్దుమణుగుతాయి, ఇంకా తగ్గుతాయి. అసలుకి ఏంటండి, ఒక మనిషి శవాన్ని, సగం కుళ్ళిపోయిన శవాన్ని తన భుజాల మీద వేసుకొని, ఒక పట్ట చుట్టేసుకొని ఒక వ్యక్తి బ్యాంక్ వరకు తీసుకెళ్ళాడు అంటే అసలుకి ఎలాంటి సన్నివేశం అది. అంటే బేసిక్గా హీరో ఎలివేషన్స్ కోసం, విలన్ ఎలివేషన్స్ కోసం సినిమాలలో ఇలాంటి సీన్స్ వాడుతూ ఉంటారు. కానీ అక్కడ ఏం జరిగింది, ప్రాక్టికల్గా జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు అంటే ఎవరు కాదు, బ్యాంక్ వాళ్ళని ఏమనలేము, ఎందుకంటే వాళ్ళు ఆ రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి వాళ్ళు ఫాలో అవుతారు. ఇక్కడ అంటే సీరియస్గా తీసుకొని చేంజ్ చేయాల్సింది ఎవర్రా అంటే గవర్నమెంట్.
గవర్నమెంట్ కొన్ని రూల్స్ మార్చడం వల్ల సొసైటీలో ఇలాంటి పరిణామాలు చాలా తగ్గుతాయి. ఇది ఒక్కటే కాదు, చెప్పాను కదా చాలా ఉన్నాయి రూల్స్. అవన్నీ పర్టికులర్గా మనం మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇది సమయం సందర్భం కాదు. కొన్ని రూల్స్ మార్చాలి. ఆ రూల్స్ ఏంటనేది గవర్నమెంట్కి కూడా తెలుసు. ఒక అకౌంట్ హోల్డర్ ఎవరి పేరు మీద అయితే అకౌంట్ ఉందో ఆ అకౌంట్ పర్సన్ ఆల్రెడీ చనిపోయారని చెప్పాక కూడా అతన్ని తీసుకురమ్మన్నారు అంటే ఏం ఆధారం ఉంటుంది చెప్పండి? ఆ మనిషికి తీసుకురావడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అలాంటప్పుడు ఒక శవాన్ని తవ్వి తీసుకురాకుండా ఏం చేస్తాడు? చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మనం. గమనించాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ప్రశ్నిస్తేనే సమాధానం వస్తుంది. ప్రశ్నించకపోయామనుకోండి సమాధానం రాదు. కానీ ప్రజెంట్ సొసైటీలో ఎలా ఉందంటే ఏదైనా ప్రశ్నించామనుకోండి ఆ ప్రశ్నని సమాధి చేస్తున్నారు. ఆ ప్రశ్నించే వాడిని కూడా సమాధి చేస్తున్నారు. ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే సమాధానం వస్తుంది. తప్పు జరిగితేనే అక్కడ తప్పు జరిగింది అని తెలుస్తుంది. అక్కడ మంచి జరిగితేనే అక్కడ మంచి జరిగిందని తెలుస్తుంది. అలా చేసే వాళ్ళు ఉండాలి. కానీ తప్పు చేయమని తప్పును ప్రోత్సహించడం నా ఉద్దేశం కాదండి. అంటే ఏదైనా ఒకటి చేస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మనకు తెలిసింది అసలుకి ఒక శవాన్ని బ్యాంక్ వరకు తీసుకెళ్ళడం అంటే ఏంటండి? అది ఏం మాట్లాడతారు? ఆ వ్యక్తికి ఏం సమాధానం చెప్తారు? మేబీ ఆయన కొంతమంది థంబ్నెయిల్స్లో పెట్టారు అంత్యక్రియల కోసమేనేమో అని. అయి ఉండొచ్చు. అన్ని రోజులు శవాన్ని ఇంట్లో పెట్టుకొని ఉండొచ్చు. అతను తన చెల్లి పేరు మీద అమౌంట్ ఉందని తెలియకపోయి ఉండొచ్చు. అతనికి చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు. సో గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని, అంటే ఇతర రాష్ట్రాల గవర్నమెంటే కాదు మన ఇండియాలో కూడా చాలా ఉన్నాయి ఇలాంటి రూల్స్. బ్యాంక్ దగ్గరికి వెళ్తే చుక్కలు చూపిస్తారు. కొన్ని సందర్భాలు సన్నివేశాలు అలా ఉన్నాయి. అంత చుక్కలు చూపించి అసలుకి నరకం చూపిస్తారు కొన్ని బ్యాంక్ వాళ్ళు అయితే. దేనికి? మీరు పర్టికులర్గా పర్ఫెక్ట్గా ఒక రూల్స్ పెడితే ఆ రూల్స్ ప్రకారం ఒక మనిషి చనిపోయాడు అని చెప్పినప్పుడు కూడా నమ్మకపోతే ఎలా అండి? ఉంటారు అలాంటి వాళ్ళు. కొన్ని డెత్ సర్టిఫికేట్ తీసుకురమ్మనండి. అది తీసుకొచ్చిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే. సో పరిణామాలు చాలా దారుణంగా ఉన్నాయి. దీనికి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి. దయచేసి ఇలాంటి రూల్స్ని కొన్ని చేంజ్ చేయండి. జనాలని, సొసైటీని కాపాడండి. ఇది గవర్నమెంట్ తప్ప ఎవ్వరూ చేయలేరు. చేతులు జోడించి అడుగుతున్నాను. సో ఇలాంటి పరిణామాలు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నిజంగా నేను చెప్పిన దాంట్లో నిజాయితీ నీతి ఉందనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ ఇంకా గవర్నమెంట్ ఎలాంటి రూల్స్ చేంజ్ చేస్తే సొసైటీ బాగుపడుతుందో కూడా కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ జస్ట్ 65 సబ్స్క్రైబర్స్ బ్యాలెన్స్ ఉన్నారు. సో టగటగా కొట్టేసేయండి. ఆ సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే 1K మైల్ టోన్కి మనం రీచ్ అయిపోతాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.